నాని స్థాయికి మించి దాదాపు 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో ది ప్యారడైజ్ సినిమాని రూపొందిస్తున్నారా? ఈ విషయంపై కొన్ని రోజుల క్రితం వరకు నాని సినిమాకి ఇంత బడ్జెట్ అవసరమా అనే ప్రశ్నలు వినిపించాయి. అయితే అలాంటి ప్రశ్నలకు ఈ సినిమా ఎలాంటి సమాధానం చెప్పబోతుందో తెలుసుకుందామండి. వీడియోలోకి వెళ్లే ముందు వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాని కెరీర్ ని 2 భాగాలుగా చేస్తే దసరా సినిమాకి ముందు, దసరా సినిమాకి తర్వాత అని చెప్పొచ్చు. అప్పటి వరకు నేచురల్ గా ఉంటూ పక్కింటి కుర్రాళ్ళ అనిపించే క్యారెక్టర్స్ చేసిన నాని దసరా సినిమాతో ఓరం మాస్ రగడ్ క్యారెక్టర్స్ కూడా చేయగలరనే నమ్మకం ప్రేక్షకుల్లో కలిగించారు. ఇంతకు ముందు విడుదలైన హిట్ 3 సినిమాలో స్టైలిష్ గా కనిపిస్తూనే పీక్ లెవెల్ వైలెన్స్ చూపించారు నాని. అయితే ది ప్యారడైజ్ సినిమాతో రాబోతున్న నానికి 100 కోట్ల బడ్జెట్ అవసరమా అనే ప్రశ్న మొదట్లో ఎదురైనప్పటికీ సినిమా నుండి వచ్చిన ఫస్ట్ గ్లిమ్స్ తోనే గట్టిగా సమాధానం చెప్పారు డైరెక్టర్ శ్రీకాంత్ వదల. నిజానికి దసరా సినిమాతోనే నానిలోని యాక్టింగ్ పొటెన్షియల్ ని ప్రేక్షకులకు చూపించారు డైరెక్టర్ శ్రీకాంత్ వదల. ది ప్యారడైజ్ నుండి వచ్చిన ఫస్ట్ గ్లిమ్స్, వీడియో క్వాలిటీ, డీటెయిలింగ్ చూస్తేనే ఈ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో అర్థమవుతుంది. ఇక ఆయా షేర్ సాంగ్ వచ్చిన తర్వాత 200 కోట్లు ఎందుకనే ప్రశ్నకి చెక్ పడినట్లయింది. ఈ సినిమా 1980s నాటి పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రాబోతుంది. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లోని ఓ వర్గానికి చెందిన ప్రజలు తమ అస్తిత్వం కోసం చేసే పోరాటం చుట్టూ ఈ సినిమా స్టోరీ తిరుగుతుందట. ఈ సినిమాలో నాని మొరటుగా, పవర్ఫుల్ గా ఎలా కనిపిస్తారనేది ఆయా షేర్ సాంగ్ చూస్తేనే అర్థమైపోతుంది. ఈ సినిమాలో 1980s నాటి వాతావరణం ప్రతిబింబించడం కోసం దాదాపు 2.5 ఎకరాల విస్తీర్ణంలో 60 ఇళ్లతో కూడిన భారీ స్లమ్ సెట్ ను నిర్మించారట. ఒక్క సాంగ్ కోసం 100 ట్యాంకర్ల నీళ్లతో ఒక చిన్నపాటి జలాశయాన్ని ఏర్పాటు చేశారట. భారీ యాక్షన్ ఎలిమెంట్స్ తో రాబోతున్న ఈ సినిమాని 2 భాగాలుగా విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారట మూవీ టీం. ఇక ఈ సినిమాలో విలన్ గా చేస్తున్న మోహన్ బాబు గారు సికంజా మాలిక్ గా తెరపై కనిపించబోతున్నారు. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.